హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రాగి పెసరట్టు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్పు పెసలు, హాఫ్ కప్పు రాగులు వేసుకోవాలి. ఇందులో వాటర్ వేసి శుభ్రంగా ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇందులో వాటర్ వేసి 8 గంటలు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత మరొకసారి శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 ఇంచు అల్లం ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయతో ఈ విధంగా రబ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటెతో బ్యాటర్ని వేసి పల్చగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీని చుట్టూ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. హై ఫ్లేమ్లో మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన దోసలను కూడా వేసుకోవాలి. ఇవి హెల్త్కి చాలా మంచిది. వారానికి ఒకసారైనా ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటాయి. వీటిని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ రాగి పెసరట్టు రెడీ. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.